नीराजनं दर्शयामि नीराजनं आचमनीयं समर्पयामि माता महाराज्ञी की माता महाराज्ञी की माता महाराज्ञी की भानुवन्तं विप्लवं उपगं सत्यं दर्भं पुरुषं कृष्णपिङ्गलं रोधनेतं विरोधाक्षं विश्वरूपाय तमो नमः नमस्कारं చెప్పండి దేవి పంచరామసమ్మ దేవత నమోస్తుతే విభోక్త మంత్ర పుష్పం సమర్పయామి నమస్కారం చేసుకొని పుష్పదీపం వేసేయండి విలక్షణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవం ప్రాణిమాగ వ్యాధేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ మమ తస్మాత్ కారుణ్య భాస్కరం చేసుకొని నామకారంతో శీఘ్రంగా పదవీ యోగ్యతాం సిద్ధిస్తూ మనోని భూలాదిస్తూ సమస్త మనోవాణికాం వినాక్ష యోగ్యత కలిసిస్తూ సకాయిష్టాదిస్తూ వంశాదిస్తూ నవధారముద్రస్తూ మన తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ తల్లి 42వ వార్షికోత్సవాల్లో నేడు 3వ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మన తాడేపల్లిగూడెం పట్టణంలో అమ్మవారి ఉత్సవాలు గత 42 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుపుతూ ఈరోజు 42వ సంవత్సరాలుగా అడుగుపెట్టడం జరిగింది. మరి గత 42 సంవత్సరాలుగా ప్రతి నెల జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు చేయడం, 5వ తేదీ ఊరేగింపు, 10వ తేదీ అన్న సమారాధన కార్యక్రమంతో ఈ అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయని తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ డిప్యూటీ సీఎం గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఆధ్యాత్మికవేత్తగా మరి ఎంతో ప్రఖ్యాతిగాంచారు. మాకు గత సంవత్సరం అంత ముందు సంవత్సరం కూడా మన ఈ పందిట్లో ద్వారకా తిరుమలేసిని కళ్యాణం జరుపుకోవడానికి కానీ మరి ప్రఖ్యాతిగాంచిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణం మన సన్నిధిలో జరుపుకోవడానికి వారు ఇచ్చిన ప్రోత్సాహం మరి మరోలేదని వారి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తూ, అలాగే మన సన్నిధికే కాకుండా ఈరోజు శ్రీనివాస కళ్యాణ గానామృతం చేస్తున్న లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి కూడా వాళ్ళే కమిటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కళ్యాణం చేస్తున్న గానామృతం కళ్యాణం చేస్తున్న వారు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి కూడా మరి శ్రీ 1,50,00,000 రూపాయలు శ్రీ కొట్టి సత్యనారాయణ గారి దేవాదాయ శాఖ మంత్రులుగా ఉండగా శాంక్షన్ చేయడం, మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి కనీ విని ఎరుగని రీతిలో సుమారు జనవరి నుంచి మార్చి సర్టెన్ డేట్ వరకు కూడా ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ దేవాలయాల నుంచి కూడా
మరి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి స్వామివారికి కళ్యాణం చేయడం, మరి మన ఆంధ్రలో ఎలవెలిపోయిన శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం అంటూ స్వామివారి 24 గంటలు తిరుపతి దేవస్థానంలో ఏ కళ్యాణ ఉత్సవాలు అయితే జరుగుతాయో మేలుకొలుపు నుంచి పవళింపు వరకు అన్ని సేవలు కూడా మన తాడేపల్లిగూడెం బలశ్రమ్మ గుడి దగ్గర మరి వారు ఏర్పాటు చేయడం మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ, అలాగే మరి మన తాడేపల్లిగూడెం పట్టణమే కాకుండా దేవాదాయ ధర్మశాఖ మార్చులుగా ఉండగా మరి శ్రీశైలం దేవస్థానంలోని మరి దాంట్లో వినూత్నమైన మార్పులు తీసుకురావడం, అలాగే విజయదశమికి విజయవాడ దేవస్థానంని మరి భక్తులు తొడతొక్కలు లేకుండా ఎంతో ప్రశాంతంగా అమ్మవారి భక్తులు దర్శనం చేసిన విధంగా ఆయన చేసిన కృషి నభూతో నభవిష్యత్ అని చెప్పి మరి మనవి చేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన మరింత ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ వారు ఈరోజు వచ్చినందుకు యువ ఫ్రెండ్ సర్కిల్ తరఫున ఉత్సవ కమిటీ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మన తాడేపల్లిగూడెం సీతారాంపేటలో యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మిత్రుడు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో వారి ఫ్రెండ్ సర్కిల్ అంతా ఆ యూత్ అంతా కూడా వాళ్ళ యొక్క స్నేహితులు అందరూ కూడా మిత్ర బృందం అందరూ కలిపి గత 42 సంవత్సరాల నుంచి ఇక్కడ పుంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాన్ని జనవరి 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి జరపడం అన్నది ఆనవాయితీగా వస్తున్నారు. ఎంతో ఐకమత్యంతో క్రమశిక్షణతో ఏ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా 42 సంవత్సరాల నుంచి కూడా విజయవంతంగా ఈ పుంతల ముసలమ్మ మహాలక్ష్మి అమ్మవారి విశేషమైన కార్యక్రమాలు జరుపుతూ ఇక్కడ ఉన్న భక్తులందరిలోనూ అమ్మవారి మీద మంచి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి అనుగ్రహం పొందేలాగా మిత్రుడు త్రినాథ్ వారి మిత్ర బృందం చేస్తున్న కృషికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఎందుకంటే తాడేపల్లిగూడెం నేను శాసనసభ్యుడిగా 2 సార్లు చేసిన తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఒక బాట కాదు, అక్కడ తాడేపల్లి అభివృద్ధికి ఒక చిరునామాగా మన తాడేపల్లిగూడెన్ని తీర్చిదిద్ది జిల్లాలోనే కాకుండా ఈ ప్రాంతంలో తాడేపల్లిగూడెనికి ఒక ప్రాముఖ్యతని ఏర్పాటు చేసే అవకాశం ఆ అమ్మవారు మనకి ఇచ్చినందుకు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆ భగవంతుని సేవ చేసే అవకాశాన్ని కూడా భగవంతుడు కల్పించాడు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సాయశక్తులా సంపూర్ణంగా విజయవంతంగా భగవంతుని సేవకి అర్పించి రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాల్ని అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూతన ఆలయాలు నిర్మాణం చేయడానికి కానీ ఆలయాల పునరుద్ధరణకు కానీ అలాగే వాడవాడల పల్లెలోనూ కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు మరి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ గుళ్ళు నిర్మాణం చేయడంలో కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం ఆ భగవంతుడు ఇచ్చాడు. మీ అందరి ఆశీర్వాదంతో మీ అభిమానంతో గెలిచిన దానికి ప్రతిఫలంగా భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అది. మరి అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పదవి ఎంతకాలం చేసామన్నది కాదు, మనం చేసిన పదవికి ఎంత న్యాయం చేసామన్నది, మా భగవంతుడు ఆశీర్వాదం ఎంత పొందామన్నది మనకి అది మనకి సంతృప్తి ఇస్తుంది. ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొన్నాను, ఈ సంవత్సరం కూడా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళ శ్రీనివాస్ కళ్యాణం గానామృతం ఏదైతే మన తాడేపల్లిగూడెంలోనే పురాతనమైన ఆలయమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని చాలామంది అడిగారు, ఇది పునరుద్ధరిస్తే బాగుంటుంది, రోడ్డు లెవెల్ కంటే స్వామి కిందకి బాగా ఎప్పుడో పురాతనమైన దేవాలయం అని. దాన్ని పూర్తి స్థాయిలో మరి పునర్నిర్మాణం చేయడానికి 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసి వాళ్ళ అసలు చూడటానికే 2 కళ్ళు సరిపోయినట్టుగా అంత ఆలయం అద్భుతంగా తయారైంది. ఇవాళ అది ఆలయమే కాదు, బలుసమ్మ ఆలయమే కాదు, ముచ్చలమ్మ ఆలయమే కాదు, మరి మా వీధిలో ఉన్న రామాలయమే కాదు, అనేక ఆలయాల్ని
పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే అదృష్టం కలిగింది. అలాగే ఆలయంలో ఉన్న అర్చకులకి కూడా న్యాయం చేసే కార్యక్రమం చేశాం. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే సమూలమైన మార్పులు చేసి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగాం. ఇటువంటి భగవత్ కార్యాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం అన్నది ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడున్న సోదరిమణులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ శ్రీనివాస్ కళ్యాణం గానామృతంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న ఉత్సాహం వాళ్ళ ముఖాల్లో కనపడతా ఉంది. మరి అటువంటి ఉత్సాహం అన్ని కలగజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళకున్న ఆసక్తిని మనం వాళ్ళకి న్యాయం చేసినట్టుగా మరి మిత్రుడు త్రినాథ్ కానీ మిగిలిన వాళ్ళ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ పట్టణం కానీ మరింత అభివృద్ధి పథంలో నడవాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి భక్తులందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదాలు సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటాను. బాబు గారు వచ్చేమనండి మెయిన్ అమ్మ వేడి ఓటు నిలబడి నడవండి. రాధాకృష్ణ కనపడే కార్యక్రమం వేడి తీసుకున్న స్వామివారి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓడికొండల వెంకటరమణ గోవింద గోవింద. కళ్యాణం చూతమురారండి, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి, శ్రీ శ్రీనివాసుని
प्रचोदयामि वीणावत्र्यतो गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं वन्दे सिद्धाराय नमो नमः सत्यो जातं प्रपद्यो नमः भवे भवे नाति भवे भवस्यमा भवाय नमः भवाय चन्द्रचूडाय रघुनाय गणात्मने कालकालाय रुद्राय नीलग्रीवाय मङ्गलम् ॐ नमो प्रणवात्मज्ञानैकरूपिणे निर्मलाभिसन्धाय श्रीदक्षिणामूर्तये नमः सदाशिवसमारम्भं शङ्कराचार्यास्ता विश्वरूपा यशोधन्ते सामवन्द्रेशमोर्जिन्दुहानादीनो नागस्नानमतो स्मृतो अयं मुहूर्तः शुभमुहूर्तमस्तु शुभमुहूर्तकाले ॐ आगमनान्तु देवानां गमनात् भान्तु राक्षसां कुर्यानुघण्टानामं तत्र देवता आह्वानलाञ्छनं श्रीवनसिद्धिविनायकस्वामिदाय नमः श्री अरवेलमङ्गावत्मासमेत श्रीकल्याण वेङ्कटेश्वरस्वामि देवताय नमो नमः ॐ अपवित्रपवित्रो वा सर्ववस्थागतोऽपि वा यस्वरे पुण्डरीकाक्षुमाभ्यां प्रसुचिः पुण्डरीकाक्षाय नमो नमः दीपं प्रज्वाल्य नित्यश्रीरस्तो नित्यमङ्गलानि भवन्तो भवन्तो श्रीवरसिद्धिविनायकस्वामिदाय नमः जय भोलो गणेश महाराज की जय भोलो गणेश महाराज की जय भोलो गणेश महाराज की नित्यश्रीरस्तो नित्यमङ्गलानि भवन्तो सन्ततश्रीरस्तु समस्त सम्मङ्गलानि भवन्तो श्रीवरसिद्ध विद्महे शिवपुत्राय धीमहि तन्नो विघ्नेश्वर प्रचोदयात् श्री वरसिद्धि विनायक स्वामी देवता नमो नमः वेदोक्त सुवर्णभिज्ञ मंत्रपुष्प पूर्वक आत्म प्रदक्षिण पूर्वक साष्टांग पूर्वक नमस्कारान् समर्पयामि।
కన్నుల పండుగ కలియుగ మందున కలలి లక్ష్మి శ్రీ అలమేల్మంగకు ఇలలో వెలసిన తొలి దేవునికి ఆది లక్ష్మి శ్రీ అలమేల్మంగకు నిత్య వసంతుడు వెంకటపతికి నిత్య వసంతుడు వెంకటపతికి పుత్తడి బొమ్మ పద్మావతికి కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి నీలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు నీలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు సిరిహరి శిరసుల తలంబ్రాలుగా సిరిహరి శిరసుల తలంబ్రాలుగా మురిసి మెరిసిన ఆది దంపతుల కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి
అందరూ కూడా అందరూ బాగా అంచేత విష్ణు